సో ఈ రోజు మనం వెళ్ళబోయే ట్రైన్ వచ్చి 22667 కోయంబత్తూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. చూసారా అక్కడ ఏసీ ఫస్ట్ క్లాస్ అని రాస్తున్నారు. సేమ్ అదే ఇక్కడ ఏసీ 2 టైర్ అని రాస్తున్నారు. ఇక్కడ కానీ ఒక డోర్ వచ్చేస్తే ఇది ఫస్ట్ ఏసీ అయిపోద్ది అనమాట. కాకపోతే ఇది 2 ఏసీ, అందుకని కర్టన్స్ ఉన్నాయి. హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఈ రోజు ట్రావెలింగ్ అనమాట, మిడ్ నైట్, అది కూడా 2 ఏసీలో. తాత కొట్టుకోబాకండి తాత, అంతా మనోళ్ళే. సో నైట్ ట్రావెల్ కదా మామ, వెజ్లో ఏమైనా నీట్గా ప్రశాంతంగా కడుపుకి చల్లగా ఉండేది తినేసి అప్పుడు ట్రైన్ ఎక్కితే బాగుంటుంది. లేకపోతే పరోటా తిందాం అనుకున్నాను, మళ్ళీ ట్రైన్లో ఇబ్బంది అయిపోద్ది. సో అందుకని ప్లేన్ దోశ క్యాష్ రష్యా మామ. అసలుకే చాలా మంది ఉంటారు, బాగా ఫేమస్ తిరునూలు. ఇప్పుడు వచ్చింది మామ క్యాష్ నట్ రవ్వ దోశ, మామూలు వచ్చి ప్లెయిన్ దోశ ఒకటి. 3 రకాల చట్నీ పెట్టేశారు అనమాట, వైట్, గ్రీన్, ఆరెంజ్. మన ఇండియన్ ఫ్లాగ్ రెఫరెన్స్ అనుకుంటా, సాఫ్రాన్, వైట్, గ్రీన్. ఇంకా ఫినిషింగ్ టచ్ దహీపూరి, మామ వచ్చి పానీపూరి తీసుకున్నాడు అనమాట. సో టైం 10:30 అయింది మామ. నా ప్యాకింగ్ అది అయిపోయింది అనమాట. మన బ్రో ప్యాకింగ్ చేస్తా ఉన్నాడు. ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ లోపే ఉంటుంది డిస్టెన్స్, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో అందుకని ఒక ½ అవర్ ముందు బయలుదేరితే సెట్. సో ఈ రోజు మధ్యాహ్నం వరకు ఈ ప్లాన్ లేదనమాట. కోయంబత్తూర్ రిటర్న్ అయ్యేది, అప్పటికప్పుడు బుక్ చేయించుకొని వెళ్తున్నాం అనమాట. అది కూడా ప్రీమియం తత్కాల్లో 600 ఉండే టికెట్ 1200 పెట్టి బుక్ చేశారనమాట. హోటల్ చెక్అవుట్ చేసే ప్రతిసారి ఇవన్నీ ఎత్తేస్తాం అనమాట. ఏదో దానికి యూజ్ అవుద్ది. 2 ఆయిల్ బాటిల్స్, 2 షాంపూ. సో చాలా ఇంకా బయలుదేరదాం. సో ఈ రోజు మనం వెళ్ళబోయే ట్రైన్ వచ్చి 22667 కోయంబత్తూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. అది నాగర్కోయిల్ నుంచి స్టార్ట్ అయ్యి కోయంబత్తూర్లో ఎండ్. సో ఎలానో లాస్ట్ స్టాప్ కోయంబత్తూరే కాబట్టి హ్యాపీగా నిద్రపోవచ్చు అనమాట. ఏం ఇబ్బంది లేకుండా, టెన్షన్ ఏం లేకుండా నిద్రపోవచ్చు. ఇప్పుడు వచ్చామన్నమాట తిరునల్వేలి జంక్షన్కి. ఇంకా మన ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ చూసుకొని అక్కడికి వెళ్ళిపోదాం. అదే మామ మన ట్రైన్ 22667 4th ప్లాట్ఫామ్ అనమాట. చలో పోదాం మామ. ఫోర్త్ ఇటు దిగేసాం. ట్రైన్ వస్తూ ఉంది అటు పక్క. ఆరెంజ్ కలర్ వందే భారత్ వెళ్తూ ఉంది అనమాట. ఇది చెన్నై ఎగ్మోర్ వరకు వెళ్ళద్ది, ఫ్రమ్ తిరునల్వేలి అనుకుంటా. ఇక్కడ కోచ్ పొజిషన్ చెప్పడానికి ఆ బోర్డ్స్ కూడా లేవన్నమాట, పక్క ప్లాట్ఫామ్లో మాత్రం ఉన్నాయి. ఇక మన ఇన్నేళ్ళ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ యూస్ చేసి నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మా కోచ్ మాత్రం ముందే వస్తుందని. ముందరేమో జనరల్ వచ్చాయి, నాకేందో తేడా కొడుతుంది ఇప్పుడే. ఇదే మామ, చిన్న కథ కాదు తెలుసా నేను అసలుకి. ఇదే అనమాట మన కోచ్ HA1. అంటే క్యాబిన్లో సగం ఉంటే దాని పక్కనే 2 ఏసీ కూడా ఉంటుంది అనమాట. 2 మిక్స్, HA1 హైబ్రిడ్ మోడల్ అనమాట. మనది వచ్చి ఒకటి అప్పరు, ఇంకోటి ఇటు సైడ్ అప్పర్ అనమాట. ఇది 2 ఏసీ, అంటే కింద ఒకటి పైన ఒకటి మాత్రమే ఉంటాయి. అదే నార్మల్గా 3 ఏసీ అంటే ఇటు సైడ్లో 3 ఉంటాయి కదా, ఇక్కడ 2 మాత్రమే ఉంటాయి అనమాట. ఇది 2 ఏసీ. సో ఇక్కడ నుంచి మనకి ఏసీ ఫస్ట్ క్లాస్లో కూడా ఎంట్రీ ఉంటుంది. ఇదంతా ఏసీ ఫస్ట్ క్లాస్ అనమాట. ఫస్ట్ టైం మా ఏసీ ఫస్ట్ క్లాస్లోకి వచ్చాను. ఇవన్నీ క్యాబిన్స్, కూపేస్, ఫుల్ ప్రైవసీ అనమాట. అంటే నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇలాంటి కోచెస్లో వెళ్దాం. సగం అయితే 2 టైర్, ఇంకో సగం అయితే ఫస్ట్ క్లాస్. చూసారా అక్కడ ఏసీ ఫస్ట్ క్లాస్ అని రాస్తున్నారు. సేమ్ అదే ఇక్కడ ఏసీ 2 టైర్ అని రాస్తున్నారు అనమాట. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏసీ 2 టైర్, ఇక్కడ నుంచి అక్కడ వరకు ఏసీ ఫస్ట్ క్లాస్. చూసారా ఒక దగ్గర 2 ఇంజన్లు ఉన్నాయి, 1, 2, 3, ఈ ముందర 4, దాని వెనకాల 5 ఉంది. ఇక్కడ వచ్చి 6 అనమాట. లాస్ట్ వీడియోస్లో చూసారు కదా, సేమ్ అలానే ఉంటుంది అనమాట. ఫుల్ కర్టన్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్ టైంకి చేసాడు మామ, 11:20 కల్లా. నేను ఇంకా పడకేసుకోవడంలో బిజీలో మీకు చూపిలేకపోయాను. సో మీకు లాస్ట్ 2 ఏసీ వీడియోలో ఏం చెప్పాను గుర్తుందే? ఫ్యాన్ కనిపిస్తే కోచ్ పాతది అనమాట, అంతే. సో ఇప్పుడే ఒక్కొక్కరు సెట్ అవుతూ ఉన్నారు. ఇంకా అందరు సెట్ అయిపోతే లైట్లు ఆపేస్తారు, ఇంకా పడుకొని నిద్రపోవడమే. అందరు పడుకుని నిద్రపోయినా కానీ నేను పడుకోలేను అనమాట, ఎందుకంటే వీడియో ఎడిటింగ్ ఉంది పెండింగ్ లో. సో ఇప్పుడైతే అందరు పడుకునేస్తున్నారు మామ. ఇంకా నేను కూడా కాసేపు ఎడిటింగ్ చేసుకొని పడుకుంటాను. ఇక వీడియో రేపు కంటిన్యూ చేద్దాం, ఓకేనా? గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం అయితే 6:40 అవుతుంది అనమాట. ఇప్పుడే లేచాను. ట్రైన్ అయితే చాలా ముందే వెళ్ళిపోతుంది అనమాట. 7:20 7:15 పోవాలి, 6:50కి వెళ్ళిపోతుంది కోయంబత్తూర్కి. ఇది వచ్చి ఫస్ట్ ఏసీ అనమాట మామ. నేను నైట్ చూపించాను కదా, మనం ఇప్పుడు ట్రావెల్ చేస్తాము ఫస్ట్ ఏసీలో, చూద్దాం. ఇప్పుడు వచ్చింది మా కోయంబత్తూరు. 15 నిమిషాలు ముందుగానే వచ్చేసింది అనమాట. అందరూ బాగా ఫుల్ నిద్రలో ఉన్నారు. అందరికీ తెలుసు కదా కోయంబత్తూరే లాస్ట్ స్టాప్ అని. సో ప్రశాంతంగా నిద్రపోతున్నారు అనమాట, ఎవరు ఎందుకు లేకుండా. సో నైట్ సరిగ్గా చూపించలేదు కదా మామ. ఇప్పుడు చూడండి, ఇది 2 ఏసీ అనమాట. ఇది కూడా సేమ్ ఇంచుమించు క్యాబిన్ లాగే ఉంది. ఇటు పక్క వేరే సీట్ ఉండాలి, నార్మల్గా లేదు. ఇక్కడ కానీ ఒక డోర్ వచ్చేస్తే ఇది ఫస్ట్ ఏసీ అయిపోద్ది అనమాట. కాకపోతే ఇది 2 ఏసీ, అందుకని కర్టన్స్ ఉన్నాయి. ఇక్కడైతే అద్దం కూడా ఇచ్చినారు, చాలా బాగుంది. ఇప్పుడు అందరు లేచి ఒక్కొక్క దిగుతున్నారు అనమాట. మనం కూడా దిగాలి. ఫుల్ రష్ మా కోయంబత్తూర్ రైల్వే స్టేషన్. ఇప్పుడే 2 ట్రైన్లు వచ్చాయి, అందుకే అందరు వెళ్తున్నారు అనమాట. అక్కడ కానీ ట్రైన్లు వస్తే ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోద్ది.
ట్యాక్సీ కూడా బుక్ చేసాము, ఇంకా అది రావడానికి ఒక 5-10 నిమిషాలు ఈజీగా పట్టద్ది ఈ ట్రాఫిక్లో. ఇప్పుడు ఎక్కామన్నమాట ట్యాక్సీ, ఒక 20 మినిట్స్ ఈజీగా పట్టుద్ది రూమ్కి వెళ్ళడానికి. సో రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇప్పుడే వచ్చామన్నమాట రూమ్కి. టైం వచ్చి 7:45 అవుతుంది. ఈ రోజు నైటే మాకు బస్ అనమాట, కోయంబత్తూర్ నుంచి మైసూర్కి. ఇప్పుడు వచ్చామా, బట్టలన్నీ ఉత్తుకొని రెడీ అవ్వాలి. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేద్దాం. ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం, మళ్ళీ బై.